పబ్లిక్ పల్స్ న్యూస్కు స్వాగతం. వార్తల్లో ముఖ్యాంశాలు. ఈరోజు విజయనగరం గాజులరేగ సీతం ఇంజనీరింగ్ కాలేజీలో సీతం కాలేజ్ డైరెక్టర్ డాక్టర్ మజ్జి శశిభూషణ్ రావు మీడియాతో మాట్లాడుతూ 10వ తరగతి పరీక్షలు రాసిన వారు పాలిసెట్ ఎగ్జామ్ రాయాలి అనుకున్న వారికి సీతం కాలేజీలో ఫ్రీ కోచింగ్ ఇవ్వబడుతుందని, వీటితో పాటు బస్ ఫెసిలిటీ, హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉందని, ఏప్రిల్ 4వ తారీఖు నుండి ఏప్రిల్ 24వ తారీఖు వరకు ఉంటుందని అన్నారు. సదరి అవకాశాన్ని విద్యార్థులు వినియోగించుకోవాలని అన్నారు. నమస్తే అందరికీ. నా పేరు డాక్టర్ మజ్జి శశిభూషణ్ రావు, డైరెక్టర్ సీతం కళాశాల విజయనగరం. ఈ సమ్మర్లోని మా 10th క్లాస్ పాస్ అయిన విద్యార్థులకు చాలా ఉపయోగంగా ఉండాలని చెప్పేసి మేము ఫ్రీ పాలిసెట్ కోచింగ్ మొదలుపెట్టాము. ఏప్రిల్ 4న మొదలుపెట్టాము. అది 24 వరకు జరుగుతుంది. ఎందుకంటే ఈ పాలిసెట్ ఎంట్రన్స్ అనేది ఏప్రిల్ 25 జరుగుతుంది. కాబట్టి ఏంటంటే ఈ కోర్సుని అందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటూ నేను చెప్పేది ఏంటంటే 10th క్లాస్ ఇప్పుడు రాసిన తర్వాత మీరు ఉద్యోగం చేయాలనుకుంటున్నారు అంటే సపోజ్ 3 ఇయర్స్ ఉన్నాయి అంటే 18 ఇయర్స్, ఎందుకంటే మన లీగల్ ఏజ్ అంటే 18 ఇయర్స్ కాబట్టి 10th క్లాస్ అయిన తర్వాత మీకు ఇమీడియట్గా ఉద్యోగం కావాలనుకుంటే ఇప్పుడే మీరు ఇంజనీరింగ్ స్ట్రీమ్స్ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి. సో ఇంజనీర్ అవ్వాలనుకుంటేనే మాత్రం ఏంటంటే ముందు పాలిసెట్ ఎగ్జామ్ రాయాలి. పాలిసెట్ ఎగ్జామ్ రాసిన తర్వాత ర్యాంక్ ప్రకారం మీరు డిఫరెంట్ కాలేజెస్లో మీ సీట్లు తెచ్చుకోవచ్చు. మీకున్న డిఫరెంట్ ఏ బ్రాంచ్ కావాలన్న దాని ప్రకారం మీరు తెచ్చుకోవచ్చు. సో ఇప్పుడేంటి మంచి ర్యాంక్ సంపాదించడానికి అంటే మేము ఇక్కడ మా సీతం కళాశాలలో మా అనుభవమైన అధ్యాపకులతో ఏంటంటే మనము ఇప్పుడు కోర్స్ రన్ చేస్తున్నాము. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ వీళ్ళందరూ కూడా చక్కగా చెప్తున్నారు. దాంతోపాటు ప్రాక్టీస్ టెస్టులు కూడా మేము కండక్ట్ చేస్తున్నాము. దాని ద్వారా ఏంటంటే ఎగ్జామ్ రేపు ఓఎంఆర్ బేస్డ్గా కండక్ట్ చేస్తున్నాం కాబట్టి రేపు యాక్చువల్ ఎగ్జామ్ ఏప్రిల్ 25 జరగబోయేది చాలా సులభంగా వాళ్ళు రాయగలుగుతారు. చాలా ఎక్కువ మార్కులు కూడా స్కోర్ చేసే అవకాశం బాగా ఉంటుంది. దీంతో పాటు కొంచెం దూర ప్రాంతాల్లో వాళ్ళు ఏంటంటే రావడం ఇబ్బంది అవుతుందేమన్న దీంట్లో హాస్టల్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. దాంతో ఏంటంటే బాయ్స్కి, గర్ల్స్కి సెపరేట్ హాస్టల్ ఫెసిలిటీ ఉంది. హాస్టల్ ఫెసిలిటీస్ కూడా వాడుకోవచ్చు. తర్వాత ఇంకోటి లోకల్గా ఉన్న వాళ్ళు కూడా కాంప్లెక్స్ నుంచి కూడా మనము బస్ సర్వీస్ ఏమో ప్రొవైడ్ చేస్తున్నాము. కాంప్లెక్స్ ఉదయం 9 గంటలకు బయలుదేరుతుంది, మళ్ళీ 3 గంటలకి సీతం నుంచి రిటర్న్ అవుతుంది. అక్కడ లోకల్ ఉన్న వాళ్ళు కూడా ఈ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ వాడుకోవచ్చు. దాని ద్వారా ఏంటంటే మీరు ఇక్కడ వచ్చి కరెక్ట్‌గా మీరు కాన్సంట్రేట్ చేసుకొని మంచిగా నేర్చుకుంటే మంచి ర్యాంక్ వస్తుంది. తల్లిదండ్రులకి నా విజ్ఞప్తి ఏంటంటే ఇప్పుడు 10th క్లాస్ అయిపోయిన పిల్లలు ఊరికనే ఇంట్లో ఖాళీగా ఉంచొద్దు వాళ్ళని. ఇమ్మీడియట్‌గా ఇలాంటి కోర్సుల్లో మీరు జాయిన్ చేశారనుకోండి, వాళ్ళు కూడా మిగిలిన వాళ్ళతోని కూడా ఇంటరాక్ట్ అవుతుంటారు. సబ్జెక్ట్‌తో టచ్‌లో ఉంటారు. రేపు పొద్దున్న వాళ్ళు పాలిసెట్‌లో జాయిన్ అవ్వండి, లేకపోతే ఇంటర్మీడియేట్‌లో జాయిన్ అయినా కూడా వాళ్ళకి మంచి ఉపయోగం ఉంటుంది కాబట్టి ఈ కోర్సుని మీరు ఉపయోగించుకొని
అందరికి కూడా నా విజ్ఞప్తి ఏంటంటే, తల్లిదండ్రులు అందరికి విజ్ఞప్తి ఏంటంటే, మీ పిల్లవాడిని పాలిసెట్ రాయించండి. 9వ తారీఖు అంటే రేపే లాస్ట్ డేటు. ముందు అప్లై చేయించండి. మామూలుగా అయితే రూ. 400 తీసుకుంటారు. అదే ఎస్సీ, ఎస్టీ అయితే ఓన్లీ రూ. 100 తీసుకుంటారు. మీ 10థ్ క్లాస్ హాల్ టికెట్ ఉంటే సరిపోతుంది. హాల్ టికెట్ ఉపయోగించుకొని మీకు కావాల్సిన ఏమైనా హెల్ప్ కావాలొస్తే మన సీతం కళాశాలని మీకు సంప్రదించండి. హెల్ప్ చేస్తాము. ముందు అప్లై చేయించండి. ఈ 20 రోజులు కూడాను క్లాస్‌కి అటెండ్ చేసి 25వ తారీఖున ఎగ్జామ్ రాసినట్టు చూడండి. వాళ్ళ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఈ నాలెడ్జ్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా అందరికి తల్లిదండ్రులందరికీ కూడాను 10థ్ క్లాస్ పాస్ అయిన విద్యార్థులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. సీతం కళాశాల అంటే మనం ఏంటంటే పిల్లలందరికీ కూడానేంటంటే మంచి అవగాహన కల్పించాలి. తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలంటే ఈ పర్టిక్యులర్ డిప్లొమా కోర్సులు ప్రారంభించడం జరిగింది. నేను చెప్పేది ఒకటే ఏంటంటే మన విజయనగరం చుట్టూ వైజాగ్‌లో కూడానేంటంటే చూడండి పెద్ద ఒక ఫ్యాక్టరీ స్టీల్ ప్లాంట్ వస్తుంది. మన దగ్గర భోగాపురం పెద్ద ఎయిర్‌పోర్ట్ వస్తుంది. అదర్ ఇండస్ట్రీస్ వస్తున్నాయి. డిఫరెంట్ ప్రాంతాల్లో ఇండియాలో కూడాను ఆంధ్రప్రదేశ్‌లో కూడా డిఫరెంట్ ఇండస్ట్రీస్ వస్తున్నాయి. దీనికేంటంటే చాలా కావాల్సిందంటే పొలిటికల్ డిప్లొమా చేసిన వాళ్ళు కావాలి. చాలా రిక్వైర్మెంట్ ఉంది. కాబట్టి మీ పిల్లల్ని ఈ పాలిటెక్నిక్ డిప్లొమాలో జాయిన్ చేస్తే అంటే చాలా మంచి ఉద్యోగము. ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. హెచ్‌పీసీఎల్ లాంటి కంపెనీలో పాలిటెక్నిక్ అంటే డిప్లొమా చేసిన వాళ్ళకి స్టార్టింగ్ సాలరీ 11,00,000 మీరు నమ్మితే నమ్మండి ఒకసారి చూడండి. మొన్నే మార్చి 25న లాస్ట్ డేట్ అయిపోయింది. అంటే డిప్లొమా చేస్తే హెచ్‌పీసీఎల్‌లో జాబ్ వచ్చిందనుకోండి మీకు 11,00,000 సాలరీ వస్తుంది. అట్లాగే మంచి మంచి కంపెనీలో కూడా గవర్నమెంట్ కంపెనీలో కూడా మంచి మంచి సాలరీస్ వస్తున్నాయి కాబట్టి మీ వాడు వెంటనే సెటిల్ అవ్వాలనుకుంటే తల్లిదండ్రులు